నిరుద్యోగ సమస్య మీరు కూడా ఫేస్ చేస్తుంటారు. ఉందా అట్లాంటి సమస్య? నిరుద్యోగ సమస్య ఉన్నది మేడం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి, తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఆ రోజు మా యొక్క వైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మేము పాల్గొంటే నేటి వరకు కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి మా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో ఇవాళ పీజీలు పిహెచ్డీలు చేసి బజార్లలో రోడ్ల మీద తిరిగే పరిస్థితి రాష్ట్రంలో వికలాంగులు దాపలేదు. లేదన్నా, మార్పు అనుకున్నారు, అప్పుడున్న గవర్నమెంట్ దించుడు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. సో ఎందుకంటే హామీ ఇచ్చుడు, భరోసా ఇచ్చుడు, చేస్తా అన్నాడు. చేస్తా అన్న మాట మీద నించున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి మాటలను ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు మాయ మాటలతోని పబ్బం గడుపుకునేటటువంటి ప్రయత్నం కేవలం రాజకీయ ప్రయోజనాలు, ఆయన స్వార్థం కోసం, ఆయన ముఖ్యమంత్రి కుర్చీ కోసమే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మాయ మాటలు చెప్పి వికలాంగుల సమాజాన్ని మోసం చేసిండు. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, మీడియా మిత్రులందరూ కూడా అనేక బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి పెన్షన్ 6,000 రూపాయలు చేస్తామని చెప్పారు. మరి ఇస్తున్నారా? ఇవాళ రైతు సకలాంగులకు సంబంధించి సకలాంగుల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. వికలాంగులకు సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కడైనా పెద్దపీట వేసిన సందర్భం లేదు. వికలాంగులకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత రవాణా ఇస్తారని చెప్పారు. ఇలా మహిళలకు ఉచిత రవాణా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతున్న మాకు ఉచిత రవాణా ఇవ్వడానికి ఊసా లెక్క పెడుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే వికలాంగుల సమాజం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో అడుగడుగున వివక్ష ప్రదర్శిస్తున్నాడు. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి మేడం. ఎందుకంటే వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. స్మితా సబర్వాల్ గారు వికలాంగులు కించపరిచే విధంగా, వికలాంగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఆమె మీద చట్టాన్ని అమలు చేసే వాళ్ళు ఆమె మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం అక్కడ యాక్షన్ తీసుకోవాలి. అంటే మా సమాజం పట్ల, మా పట్ల ప్రభుత్వానికి కానివ్వండి, పాలకులకు కానివ్వండి నిర్లక్ష్య ధోరణి అనేటటువంటి ఉన్నది.